స్తుతి శతకంలోని 65వ శ్లోకం. సేతుర్మాతర్మరకతమయో భక్తిభాజాం భవాబ్ధౌ లీలాలోలా కువలయమయీ మాన్మథీ వైజయంతి కాంచీభూషా పశుపతిదృశాం కాపి నాని మత్కం దుఃఖం శిథిలయతు తే మంజులాపాంగమాల. ఈ యొక్క మంజుల అపాంగమాల అంటే కడగంటి చూపుల యొక్క మృదువైన ఒక మాల. అటువంటి ఆ మాల మత్కం దుఃఖం శిథిలయతు, నా యొక్క దుఃఖాన్ని తృప్తిగా పరిహరించుగాక అని, నశింపజేయుగాక అని ఇందులో ప్రార్థన చేస్తున్నారు. ప్రతిపదార్థము మాతః, అమ్మా, తే నీ యొక్క మంజుల అంటే అందమైన, అపాంగ కటాక్షముల మాల మాల, మరకతమయ మరకతమణిమయమైన, భవాబ్ధౌ సంసారమను సముద్రమునందు, భక్తిభాజాం భక్తి కలవారికి సేతు వంతెన, లీలాలోల విలాసములచే చెంచలమైన, కువలయమయీ లీలోత్పలమయమైన లేదా కలువ పువ్వులమయమైన, మాన్మథి మన్మథునకు సంబంధించిన, వైజయంతి విజయ పతాక, పశుపతి దృశాం శివుని కన్నులకు కాలాంజనాలి. కాలాంజనాలి అంటే కాల అంటే నల్లని, అంజన అంటే కాటుక, ఆలి అంటే వరుస, నల్లని కాటుకల వరుస, కాంచీభూష కాంచీనగరపు అలంకారము, మత్కం నాకు సంబంధించిన దుఃఖమును శిథిలయతు నశింపజేయుగాక. భవాబ్ధౌ అన్నారుగా. ఈ భవాబ్ధి అంటే సంసార సాగరం, ఈ సంసార సముద్రం. ఇది సముద్రంలో, ఈ సంసారం అనే ఒక సముద్రంలో మనుష్య లోకం ఒక దీవిట, ఒక ఐలాండ్. అలాగే దేవతాలోకాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇట్లాంటి ఒక సముద్రంలో ఉండే ఐలాండ్సే. ఈ ఈ ఐలాండ్స్ అన్నిటికీ సంబంధించింది కాదు మాత్రం అమ్మవారి. ఆవిడ ఉండే లోకం మాత్రం ఈ ఐలాండ్, ఈ సంసార సముద్రానికి సంబంధించింది కాదు. ఆవిడ ఉండేది వేరే లోకం. ఈ మిగతా లోకాలన్నీ సముద్రంలో ఉండే కొన్ని దీవుల్లాగా చెప్పబడ్డాయి. సముద్రంలో ఒక దీవిలో నుంచి ఒక దీవిలోకి వెళ్ళాలంటే ఏదో ఈదుకుంటూ వెళ్తారు, లేదా ఒక బోట్లో ప్రయాణం చేసి వెళ్తారు. అంటే మనిషి పుట్టిన తర్వాత తను చేసిన పుణ్య పాప ఫలితాలుగా ఈ ఒక దీవి నుంచి ఇంకొక దీవికి వెళ్తూ ఉంటాడనమాట. లేదా ఒక్కొక్కసారి మళ్ళా ఇదే దీవిలోనే పునర్జన్మ తీసుకుంటూ ఉంటాడు. ఏ దీవిలోకి వెళ్ళినా మళ్ళా పునర్జన్మ అనేది ఉంటుంది. ఏ దీవులకు మారినా, దేవతా దీవుల్లోకి మారినా మళ్ళా ఆ పుణ్యఫలం అయిపోయాక మళ్ళా రావాల్సిందే, మళ్ళా జన్మ తీసుకోవలసిందే. అంతం అనేది, పునర్జన్మ అనేది ఉంది. అదే ఒక లోకం నుంచి ఒక లోకంలోకి, అంటే దీవులు అని మనం చెప్పాం, కానీ అది ఒక లోకం నుంచి ఒక లోకానికి వెళ్ళడం. ఈ పడవ ప్రయాణం కానీ ఈదుకుంటూ వెళ్ళడం కానీ ఒక ప్రయాసతో కూడినది.
తేలికైంది ఏం కాదు. కొంత దూరం వెళ్ళాక ఆగిపోవలసి రావచ్చు, శక్తి సరిపోకపోవచ్చు. పడవకి కూడా తుఫానొస్తే పడవలోంచి పడిపోవచ్చు. ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఇవి ఈ ప్రయాణాలు కాకుండా అమ్మవారి లోకానికి చేరాలి అంటే దానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గం ఏంటి? భక్తి. ఆ భక్తి అనే మార్గం ఉంది. ఆ భక్తి మార్గాన్ని గనక పట్టుకోగలిగితే జీవి ఆ అమ్మవారి లోకానికి చేరొచ్చు. ఈ సంసార సాగరానికి సంబంధించిన ఈతి బాధలన్నీ వదిలిపోతాయి. ఈ బాధలన్నీ తొలగిపోతాయి. పరమపదమైన అమ్మవారి లోకం చేరుకోవచ్చు. అసలు అలా ఒక భక్తి భావం రాంగానే అమ్మవారు కొంత ఆ మార్గాన్ని ఆవిడ సుగమం చేస్తుంది. అంటే మార్గం తేలిక కాదు. ఆ అమ్మవారిని చేరుకోవడం, పరమపదం చేరడం అంత తేలిక కాదు. కానీ ఏ పుణ్యఫలంగానో కొంత నమస్కార బుద్ధి పుట్టి దైవ చింతన చేసి ఈ అమ్మవారి ధ్యానంలోకి మారిన ఒక జీవికి ఆ భక్తి కలగంగానే ఆవిడ వారికి ఒక మార్గాన్ని చూపిస్తుందిట. చూపించి ఇక వాళ్ళని ఇంకా మళ్ళా మీరు వెనక్కి వెళ్ళక్కర్లా, నా దగ్గరే ఉండండి అని తనతో ఉంచేసుకుంటుందిట. అటువంటి అద్భుతమైన ఒక పరమ పదం అన్నమాట అది. అది ఉత్తరాయణ మార్గం అంటారు. అంటే ఉత్తరాయణ మార్గం అంటే ఏమిటంటే మామూలుగా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో వెళ్ళిన వాళ్ళు అంటారు. అంటే ఆ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి? దేవతలకి పగటి పూట అన్నమాట అది. అది మా 6 నెలల టైము పగలు దేవతలకి. ఆ సమయంలో వెలుగుంటుంది. దేవతలందరూ కూడా బాగా యాక్టివ్‌గా ఉంటారు. అందుకని అది ఉత్తరాయణ మార్గం. అటువంటి మార్గానికి సంసార సముద్రం నుంచి వెళ్ళడానికి, బయటికి వెళ్ళిపోవడానికి అన్నమాట. అటువంటి ఆ భక్తి మార్గంలోకి వెళ్తే ఇంకా వీటన్నిటికి పైన ఉన్న అమ్మవారి లోకానికి చేరుకున్నట్టే. అది ఆవిడిప్పుడు ఏమిస్తుందిట? ఈ భవాబ్ధి నుంచి వెళ్ళడానికి మరకతమయో, మరకతమయమైన ఒక సేతువుని నిర్మిస్తుందిట ఆవిడ. మనం మరకత మణిని గురించి మనం చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఏమిటవి? మరకతానికి ఏమేమి లక్షణాలు ఉన్నాయి? కరుణ, దయ, తర్వాత ఆ చాలా లోపల నుంచి అన్కండిషనల్ లవ్, ఇలాంటివన్నీ కూడా ఆ మరకతానికి సంబంధించిన లక్షణాలు. అటువంటి ఆ మరకతమయమైన ఆ సేతువు, వంతెన, ఆ వంతెన గనక ఎక్కగలిగితే ఇంకా దానిలో నుంచి ఆ సేతువు పడిపోవడం గాని, దానివల్ల ఏమైనా ఇబ్బంది గాని ఎవరికీ ఉండవు. అంటే ఆ భక్తి మార్గాన్ని పట్టుకోగలిగిన ఒక జీవికి సాధక మార్గంలోకి ఆవిడ లాక్కుని అటువంటి ఒక మరకత మణిమయమైన ఒక వంతెనని నిర్మిస్తుంది తన పరమపదం చేరుకునేందుకు వీలుగా. అటువంటి ఒక అద్భుతమైన మరకత మణిమయమైన ఆ వంతెన. ఈ
ఇహ ఆ వంతెన ద్వారా పరమపదానికి చేరుకున్న వాళ్ళకి ఇహ మళ్ళా వెనక్కి రావాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత లీలా లోలా కువలయమయి మాన్మథీ వైజయంతి. వైజయంతి అంటే విజయ పతాకం. మాన్మథీ వైజయంతి మన్మధుడికి సంబంధించిన విజయ పతాకం. లీలాలోల కువలయమయి అంటే నీలోత్పలాలకు సంబంధించిన ఒక ఆ కల్వపూలమయమైన మన్మధుడికి సంబంధించిన ఒక విజయ పతాకం. అంటే మన్మధుడికి 5 పుష్ప బాణాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఆఖరిలో ఆయన ఆ బాణాలు ఏమిటంటే అరవిందము, అశోకము, మామిడి, నవమల్లిక, ఆఖరిది నీలోత్పలం. ఇవి ఏమిటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంది. ఒక కోరికలకి మన్మథుడు వేసే ఆ బాణాలకి ఏవి ఎలా మన మీద పనిచేస్తాయి అంటే ప్రాపంచికమైన చింతలతో ఉన్న వాళ్ళకి మొదటిది ఉన్మాదం అంటే ఆలోచనలతో ఒక గందరగోళాన్ని సృష్టిస్తాట. రెండోది తపన అంటే వేదన, అది నాకు పొందకపోతే లోపల కలిగే ఒక బాధ, ఒక వేదన. మూడోది శోషణ అంటే క్షీణించడం, అంటే అదెంత ఆ ఒక కోరిక వలన దాన్ని పొందకపోతే లోపల నుంచి ఒక క్షీణింపు, దేని మీద శ్రద్ధ ఉండదు, అటువంటి ఒక ఆ శోషణ, ఎండిపోవడం అనమాట, జీవశక్తి ఎండిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నాలుగోది స్తంభన అంటే స్తంభింప చేసేస్తుంది, అంటే ఇంకా వాళ్ళ ఆలోచన దాని నుంచి పక్కకి జరగదు, దాని పట్టుకుని గడ్డగట్టినట్టు ఉండిపోవడం అనమాట స్తంభన. ఆఖరిది సమ్మోహనం, ఇది పూర్తిగా అన్ని వదిలేసుకుని ఆ దేని పొందామో ఏది కావాలని కోరుకుంటున్నామో దానితో ఉండిపోవడం అన్నమాట. అటువంటి ఈ 5 బాణాలు ఆఖరిది నీలోత్పలం, ఇది అత్యంత శక్తివంతమైన బాణంట. ఆయన ఆఖరికి ఉపయోగిస్తాడు అది, ఆ నీలోత్పలం. దీనివల్ల స్తంభన కలిగి అంటే ఒక మనిషిలో పక్షవాతాన్ని కలిగించే ఒక బాణంట. అంటే పక్షవాతం అంటే ఏమిటి? శారీరకమైన పక్షవాతం కాదు, ఆలోచనలకి పక్షవాతం. అంటే ఇంకా ఇక వేరే ఏ ఆలోచన వెళ్ళదు, ఏవి పనిచేయవు, ఇంకా ఏ ఆలోచనలు పనిచేయవు, అటువంటి ఒక పక్షవాతాన్ని కలిగించగలిగిన బాణం ఇది. ఇది పూర్తిగా ఆ ఎవరి మీదైతే ప్రయోగించాడో వాడు కదలకుండా నిశ్చేష్టంగా ఉండిపోయే ఒక బాణం, ఆ నీలోత్పల బాణం. అందుకని కువలయమయి చెప్పారు ఇక్కడ, మాన్మథి వైజయంతి, ఆయన విజయ పతాకం ఎగరేసేది ఆ కులయమయమైన ఆ బాణం వల్లనే. అటువంటి ఇప్పుడు ముందర శ్లోకంలో మనం చెప్పుకున్న కాపీ మాన్మథి విద్య అని చెప్పుకున్నాం కదా, మన్మథ విద్య. ఇప్పుడు అంటే అవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన దృష్టి మారుతుంది. సాధకుడు ఎప్పుడైతే ప్రాపంచికమైన ఈ భవాబ్ది నుంచి బయటపడాలని కోరుకుంటున్నాడో దృష్టి మారింది కదా, దృష్టి మారితే ఇప్పుడు ఈ 5 బాణాలు స్తంభన ఆఖరికి ఎలాగా అమ్మవారి మించి దృష్టి మరలకుండా ఉండగలిగిన ఒక స్తంభన. ఈ 5టికి ప్రాపంచికమైన భావాలను జోడించుకుంటే ఆ ప్రాపంచికమైన ఆ మన్మథవాంఛలు అంటే ఒక కోరిక, ఆ కోరిక చుట్టూరా మనిషి అల్లుకుపోయి దాంతో పెనవేసుకుపోయి ఎంటాంగిల్మెంట్, దాంతో ప్రాపంచికమైన ఒక ఎంటాంగిల్మెంట్. ఇదే గనక సేతుర్మాతర్ మరకతమయో, అటువంటి ఒక సేతువుని, భక్తి అనే ఒక వంతెనని ఎక్కిన ఒక సాధకుడికి ఈ బాణాలన్నీ ఆ దృష్టి అమ్మవారి మీదకి నిలబడేటట్టుగా, అంటే ఆలోచనలతో
ఆ గందరగోళం ఏమిటి? అమ్మవారి ధ్యానం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అటువంటి ఒక గందరగోళం. అది కూడా మంచిదే. రెండవదేంటి? తపన. నేనిప్పుడు ఇది ఎలా చేస్తాను? ఎప్పుడు చేస్తాను? ఎందుకు ఏ టైంలో చేసుకోవాలి? అనేది ఒక తపన. శోషణ అంటే క్షీణించడం ఏంటి? ఆ! ఎంతసేపు మీరు చూస్తే చాలామంది ఉపాసన చేసే వారిలో వాళ్ళలా అంత లావుగా ఉండరు వాళ్ళెవరు. క్షీణించి ఉంటారు. ఎందుకంటే వారికి ఈ బాహ్యమైన ఈ కోరికలు తినాలి అనేవి వాళ్ళ గాలితో ఆ గాలితోనే వాళ్ళ ఒక పర్సనల్ ఇమ్యూనిటీ పవర్ పెరిగి మామూలు భోజనం మీద వాళ్ళకి దృష్టి ఉండదు. ఆ శక్తితోనే వారి జీవనం గడుస్తుంది. కాబట్టి మీరు చాలా మందిని చూస్తే అలా శోషణ అంటే క్షీణించిపోయి ఉంటారు వాళ్ళు. అట్లా స్తంభన, సమ్మోహనం. ఈ సమ్మోహనం ఏంటి? పూర్తిగా నేను అనేది మర్చిపోయి, నేను లేను, ఆ శక్తితో కలిసిపోతాననే ఆ సమ్మోహనమైన ఒక భావాన్ని పొందడం. తర్వాత స్తంభన, స్తంభించిపోవడం. అట్లా పూర్తిగా ఆ శక్తితోటి కలిసిపోవడం. ఇవి ఆవిడ వైపుకు మరలిన భక్తుడికి జరిగే మన్మథ విద్య యొక్క గొప్ప అనుభవాలు. ఇదే సాధారణంగా ఉండే మానవుడిలో మన్మథుడు ప్రకోపిస్తే ఆ నీలోత్పల బాణము వాణ్ణి ప్రాపంచికమైన సంబంధాలతోటి కట్టిపడేస్తుంది, స్తంభింపచేస్తుంది. అదే ఆ అమ్మవారి వైపుకు తిరిగిన ఒక సాధకుడిలో అటువంటి ఆ 5 బాణాలు కూడా అత్యుత్తమమైన ఆ నీలోత్పల బాణం తనతో కలుపుకోగలిగి, తనతో ఉంచుకుని, వెనక్కి మరలి రాని ఒక పరమ పదానికి తీసుకెళ్ళగలిగిన ఒక అద్భుతమైన ఆ కువలయమయీ మాన్మథి వైజయంతి. వైజయంతి అంటే ఏమిటంటే ఆహ్, విజయ పతాక అని చెప్పుకున్నాం. విష్ణుమూర్తి మెడలో కూడా వైజయంతి మాల ఉంటుంది. వైజయంతి మాల అంటే విష్ణుమూర్తికి ఎప్పుడూ ఓడిపోవడం అనేది లేదు. ఆయనకి అన్నీ విజయాలే. కాబట్టి ఆయన మెడలో వైజయంతి మాల ఉంటుంది. ఆయనకి సంబంధించిన అన్ని విజయాలు కాబట్టి. ఎక్కడ అపజయం లేదు ఆయనకి. అలాగా ఆ విజయ పతాకం అన్నమాట ఈ వైజయంతి అనేది. తర్వాత కాంచీభూష. ఈవిడ కంచికి ఒక ఆభూషణం ఆవిడ. తర్వాత పశుపతి దృశాం కాలాంజనాలి. ఆయన యొక్క దృష్టికి శివుని యొక్క కంటికి కాలాంజన నల్లని కాటుకల వరస. అంటే ఒక అద్భుతమైన ఒక ఆవిడ కంటి చూపుతో ఏర్పాటు చేసిన ఒక దారి. ఆవిడ కంటి దృష్టిలోనే ఉండగలగడం అనమాట. పశుపతి అన్నారు. పశు అన్న ఒక సాధకుడు, ఒక జీవి సాధక స్థాయికి ఎదగగలిగిన క వెలిగిన అది తీసుకెళ్ళగలిగిన వాడెవరు? ఈశ్వరుడే. ఆయనే పశుపతి. పశువు నుంచి ఒక జీవిని ఉత్తమ స్థాయి సాధకుడిగా మార్చగలిగిన ఒక శక్తి కలిగిన వాడు ఈశ్వరుడు. ఆయనే ఇవన్నీ ఇవ్వగలడు. ఆయన ద్వారానే మనం అమ్మవారిని చేరుకోగలం. అటువంటి ఆ కాలాంజనాలి. అటువంటి నల్లటి ఒక ఆవిడ దృష్టి అంతా ఆవిడ దృష్టిలోనే జరుగుతోందనమాట. కాలాంజనాలి అంటే ఒక నల్లటి చూపుల మాల అంటే ఏమిటి? ఆ చూపుల మాల అంటే ఎక్కడా విడిపోకుండా ఒక దారిలాగా ఇప్పుడు ఒక సేతువు అన్నాం కదా! ఒక వంతెన అన్నాం. అలాగే దృష్టి ఆవిడ దృష్టి ఎక్కడా ఆవిడ దృష్టిలోంచి పక్కకెళ్ళకుండా ఉన్న ఒక మంచి ఒక దారి. ఆ దృష్టి పథం అంటాం కదా! అలాంటి ఆవిడ దృష్టి మార్గం. అటువంటి ఆ అమ్మవారు శివుని చూపులకి కాలాంజనమ మాల. అంటే శివునికి అంటే ఒక సాధకుడు పశువు స్థాయి నుంచి శివ స్థాయికి ఎదగగలిగినప్పుడు
ఆ అటువంటి అద్భుతమైన నల్లని చూపుల దారి. తర్వాత మత్కం దుఃఖం శిథిలయతుతే మంజుల అపాంగమాల. నీ యొక్క ఆ ఇక్కడ ఆ శివుని దగ్గర కాలాంజనాలి అన్నారు, ఇక్కడ మంజుల అపాంగమాల అన్నారు. మంజుల మృదువైన అపాంగ కడగంటి చూపు యొక్క మాల. ఇది ఒక అద్భుతమైన ఒక మాల. ఆ మాల మత్కం దుఃఖం శిథిలయతు, నాకు ఉన్న ఏ దుఃఖాన్నైనా పూర్తిగా నశింపచేయుగాక. అంటే ఏదన్నా ఒక భక్తి మార్గంలోకి జీవి వెళ్ళాలి అంటే ముందు ప్రాపంచికమైన కొన్ని చింతలు తొలగాలి. అందుకని పెద్ద గురువులు చెప్తూ ఉంటారు, ఇది కోరుకోకూడదు అది కోరుకోకూడదు అనేం లేదు. ఉన్నవి మనం తెచ్చుకున్న కొన్ని కొన్ని అవి పూర్తిగా చేయగలిగిన తర్వాతనే ఆ మార్గంలోకి మనస్ఫూర్తిగా వెళ్ళగలుగుతాం. కొన్ని కష్టాలు దుఃఖాలు ఉంటాయి, ఆ దుఃఖాలని పోగొట్టుకోవడానికి కూడా దైవ చింతనే అవసరం, సహాయకారి. కాబట్టి అలా ఒక ఒక చిన్న కష్టం ద్వారా ఆ మార్గంలోకి ప్రవేశించిన ఒక జీవి అక్కడే నిలబడాలి అంటే ఈ చుట్టూ ఉండే కొన్ని వీటిల్లో నుంచి బయటపడాలి. కాబట్టి అవన్నీ కూడా ఆ దుఃఖాలన్నీ నశించాలి. ఈ జీవికున్న ప్రాపంచికమైన బంధనాల నుంచి విముక్తి కావాలి. అవన్నిటినీ కొన్ని పొందిన తర్వాత జీవికి ఒక ధైర్యం వస్తుంది. అవుతాయి అవన్నీ కూడా, బాగా జరుగుతుంది, ఏం పర్వాలేదని ఒక నమ్మకము ఒక ధైర్యము వస్తుంది. ఎప్పుడైతే ఒక నమ్మకము ధైర్యం వస్తుందో ఆ సమస్యతోటి ఆ ఒక పెనవేసుకుపోయిన ఒక ఎంటాంగిల్మెంట్ తగ్గుతుంది. అంటే ఒక సమస్యని నాతో పెనవేసుకుపోయిన సమస్యగా చూడకుండా సమస్యని విడిగా చూడగలిగిన ఒక స్థితిని దైవం ప్రసాదిస్తుంది. అప్పుడు ఆ సమస్యని సమస్యగా చూస్తూ ఇది కూడా దాటిపోతుంది, నాకు ఏది మంచో అది దైవం నాకు చేస్తుందని ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఆ దైవ చింతన ప్రసాదిస్తూ ఉంటుంది. ఒక నమ్మకాన్ని ఇస్తూ ఉంటుంది, ఏం పర్వాలేదు ఏది జరిగినా మన మంచికే అనే ఒక భావాన్ని దైవం ఇస్తూ ఉంటుంది. అటువంటి ఒక స్థితికి జారిందంటే ఇవన్నీ దుఃఖాలు కదా, ఈ దుఃఖాలుంటే ఈ బరువులుంటే ఆ ఎగరలేడు మనిషి సాధనా స్థాయిలో. కాబట్టి ఈ దుఃఖాల బరువులన్నీ వదిలించడానికి ఈ భక్తి మార్గంలో నేను వచ్చాను. నాకు మక్కం దుఃఖం శిథిలయతుతే మంజుల అపాంగమాల, నీ యొక్క కడగంటి చూపనే మంజుల అంటే మృదువైన ఒక ఆ మార్గాన్ని నాకు ప్రసాదించి ఈ నాకు ఉన్న దుఃఖాలన్నీ కూడా శిథిలయత నాశనం చేసేయమ్మ, నశింపచేయి అని చెప్తున్నారు. అలాగే కామారి శివుడికి ఈ విజయ పతాక మన్మధుడి యొక్క విజయ పతాక మాన్మధి వైజయంతి అనుకున్నాం కదా, ఆ కువలయ బాణం ఆ విజయ పతాక కనపడంగానే మామూలుగా అయితే శివుడికి కంట మంట కావాలట, ఎందుకంటే అలాగేగా ఆయన మన్మధుడిని కాల్చేశాడు. కానీ ఇప్పుడు ఈ మన్మధుడి యొక్క వైజయంతి విజయ పతాక అటువంటి స్థితిని కలిగించే విజయ పతాక కాదు, మంజులా అపాంగమాల అని. కాబట్టి ఆయనకి ఈవిడ ఈ మన్మథుడు ఆవిడ కళ్ళల్లో నుంచి ఆవిడ హృదయంలోకి వెళ్ళి తిష్ట వేసి కూర్చున్నాడు. కాబట్టి వీడికి అమ్మవారికి ఏమీ తేడా లేదు, అదంతా కూడా ఆ మన్మధుడి యొక్క ఉపాసనతోటి ఆ చంచలత్వాన్ని ఇచ్చే అవన్నీ పోయాయి. ఇప్పుడు ఆయన
ఈ అమ్మవారి హృదయంలో నుంచి వచ్చిన బాణాలు కాబట్టి వాటి మీద మన్మధుడికి కూడా శివుడికి కూడా మన్మధుడి మీద ఆ కోపము అవి లేవు, విరుద్ధ భావం లేదు. ప్లస్ తన ఇష్టమైన తన సతి మనసులో హృదయంలో ఉన్నాడు కాబట్టి, ఆశ్రయం పొందాడు కాబట్టి మన్మధుడి యందు కూడా ఆయనకు ఒక సద్భావం ఉందిట. కాబట్టి ఆయనకి ద్వేషం లేదు, అభిమానం ఉంది. అటువంటి ఆ మన్మధుడు శివుని కంట్లో ఒకడు. శివునికి కూడా ఆవిడ ఆయన ఆ ఆయనకు ఆయన మీద ఉన్న విరుద్ధ భావం నశించింది కాబట్టి కాలాంజనం, ఆ కటాక్షం అలా అమ్మవారి యొక్క ఆ కువలయమయమైన కాలాంజనమైన ఆ కటాక్షము శివుడి కన్నులకి హాయిగా ఉందిట. కువలయమయ్యి మాన్మథీ వైజయంతి అన్నారు కదా, అటువంటి ఆ కన్నుల ఆ దృష్టి, ఇది మన్మధుడికి సంబంధించిన కువలయమయమైన విజయ పతాకం అయినా అది నా కంటికి కనపడినా నాకు ఇప్పుడు ఈ మన్మథుడి మీద ఎటువంటి కోపము ద్వేషము లేవని శివుడు అనుకుంటున్నట. ఎందుకంటే అది అమ్మవారి తోటి కలిసిన ఆ ఉపాసనా బలంతో వచ్చిన విజయ పతాకం కాబట్టి ఆ విజయ పతాకం చూస్తే శివుడికి కూడా ద్వేషం లేదు. అది ఇందులో చెప్తున్నారు. ఆ తర్వాత మరకతమయమైన ఆ సేతు, దానికి కూడా కొన్ని పాయింట్లు మనం ఈ శ్లోకమే వింటున్న వాళ్ళకి కొన్ని ఆ లక్షణాలు, అంటే మరకతానికి ఉన్న లక్షణాలు ఏమిటది? రక్షణ, ప్రేమ, కరుణ, తర్వాత భావోద్వేగాల సమతుల్యత, సారవంతమైన పునర్జన్మ. అంటే ఏమిటి? ప్రతి జీవికి కూడా నిన్న ఒక జన్మ, ఇవాళ ఒక జన్మ, నిన్నటికి నిన్న అయిపోయింది. రాత్రి నిద్రలో ఒక జన్మ గడిచిపోయినట్టే, ఈ రోజు ఇవాళ కొత్త జన్మే. కాబట్టి ఏ భావాల నుంచి విడిపోయి కొత్త భావాలతో మనం ఒక దినాన్ని మొదలు పెడుతున్నామో అది ఒక పునర్జన్మే. ఆ పునర్జన్మ సారవంతమైన పునర్జన్మ, అంటే ఒక ఫ్రూట్ఫుల్ గా ఉండగలిగిన ఒక పునర్జన్మ. తర్వాత అదృష్టం, తర్వాత ఫెయిత్ఫుల్నెస్, విశ్వసనీయత. అంటే మనలో కూడా ఒక అవతల వాళ్ళ పట్ల ఒక ఆ ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన మీద కూడా ఉండాలి. అది ఒక ఆ విశ్వసనీయత. తర్వాత అన్కండిషనల్ లవ్, తర్వాత హీలింగ్, తర్వాత స్ట్రెస్ రిలీవింగ్, టెన్షన్ రిలీవింగ్, లోపల శాంతిని బాగా వృద్ధి చేసే ఒక శక్తి, భావ ప్రకటన సామర్థ్యం, తర్వాత ఆలోచనల మార్పిడి, ఆధ్యాత్మిక వృద్ధి, ఇవన్నీ కూడా ఆ మరకతమణికి ఉన్న లక్షణాలు. అది దాన్ని స్టోన్ ఆఫ్ విజన్ ని కూడా అంటారు. కాబట్టి ఇటువంటి లక్షణాలు కలిగిన ఒక మరకతమణి ఆ అమ్మవారు అయితే వీటన్నిటికీ కూడా ఆ ఆ మణిమయమైన ఆ సేతు మార్గంలో సా వెళ్తున్న ఒక సాధకుడికి ఎంత రక్షణ. అటువంటి ఆ రక్షణ మార్గంలో, భక్తి మార్గంలోకి చేరిపోతే ఆవిడ ఆ మార్గం ద్వారా తన దగ్గరికి, అంటే ఇంకా తిరిగి రాని తన పరమ పదానికి చేర్చుకుంటుంది అని ఈ శ్లోకంలో చెప్పారంటే 3 శ్లోకాలు చూసారా? మొదటిదిలోమో ఒకానొక విద్య అన్నారు, తర్వాత అది విద్యా విశేష అన్నారు, దాని తర్వాత మాన్మథీ విద్య అన్నారు, ఇదేమో తర్వాత ఇందులో మాన్మథీ వైజయంతి సేతుర్మాత మరకతమయో, అంటే ఎటువంటి ఒక నిచ్చెన వేసి, అంటే అవి చేసిన తర్వాత వచ్చే ఒక ఫలం లాగా, ఈ ఫల శృతి లాగా ఈ 65వ శ్లోకం మనకి చెప్పారంటే ఒక విద్యలోకి మనం ప్రవేశించిన తర్వాత ఆ విద్య యొక్క పర్యవసానం ఏముంటుంది,
దానికి అమ్మవారు ఏం ప్రసాదిస్తుంది అనేది ఈ 65వ శ్లోకం ఒక ఫలశ్రుతిలాగా ఇచ్చారు. అది ఈ 3 శ్లోకాలు ఇవాళ. ఉమ్, సేతుర్మాతర్మరకతమయో భక్తి భాజాం భవాబ్ధౌ లీలాలోలా కువలయమయీ మాన్మథీ వై జయంతి కాంచీభూషా పశుపతి దృశాం కాపి కాలాంజనాలి మత్కం దుఃఖం శిథిలయతు తే మంజులాపాంగమాల.